దావీదుతో కూడా ఉన్నవారందరూ కూడా యాజకులు తినే రొట్టెలు తిని వాక్యాన్ని మీరారు. యాజకులు కూడా విశ్రాంతి దినమున దేవాలయంలో ప్రవేశించి ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీతో చెబుతున్నాను. మీ ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడున్నాడని మీతో చెప్పుచున్నాను. యేసయ్య ఎవరంట? దేవాలయము కంటే గొప్పవాడు. ఆకాశం ఆయనకు సింహాసనము, భూమి ఆయనకు పాదపీఠము. ఏ మందిరాలు ఆయన్ను బంధించలేవు. ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడు. మహోన్నతమైనటువంటి స్థలములలో నివసించువాడు మన దేవుడు. ప్రియులారా, నీ దేహమే దేవునికి ఆలయం. చాలామంది దేవుడు అంటే గుడిలో ఉంటారనుకుంటారు. దేవుడు గుడిలో ఉండడు. మరి గుడి ఎందుకు కట్టారు అంటే మనం కూర్చోవడానికి ఇది ఒక నీడే. ఈ నీడ ఎవరి శక్తిని బట్టి, ఎవరి సామర్థ్యాలను బట్టి వారు కట్టుకుంటూ ఉంటారు. ప్రియుల, దేవుడు ఎంచుకున్నటువంటి గృహం ఏంటంటే మన దేహమే దేవునికి గృహం. హల్లెలూయా. మన హృదయము చాలా పెద్దది. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, నదులన్నీ పోయి సముద్రంలో పడుతున్నాయి కానీ సముద్రం నిండటం లేదు. హృదయాన్ని దేవుడు సముద్రంగా పోల్చాడనమాట. ఎన్ని నదులు వెళ్ళి సముద్రంలో పడినా సముద్రము నిండుటలేదు. ఎన్ని రకాలైన మాటలు మనం విన్నా మన హృదయము నింపబడట్లేదు. ఎంత విన్నా మన హృదయం నింపబడట్లేదు. అది ఏదో ఒక మూలన ఖాళీగానే ఉంటుంది. ప్రియులారా, కనుక దేవుని యొక్క వాక్యం చేత మన హృదయము నింపబడాలి. ఎవరో హృదయం అయితే దేవుని వాక్యం చేత నింపబడిద్దో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారంటే విశ్రాంతి దినమున పొలములో పడి వెన్నులో తుంచుకొని తింటూ ఉన్నప్పుడు మరి పరిసయ్యులు శాస్త్రులు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో అన్నారు, నీ శిష్యులు విశ్రాంతి దినమున చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు అని అడిగినప్పుడు ప్రభువారు అన్నాడు, తానును తనతోనున్నటువంటి వారును దావీదు చేసింది మీకు తెలియదా? యాజకులే తప్ప సామాన్యమైన ప్రజలు తినకూడని రొట్టెలు దావీదు తిన్నాడు. మరియు విశ్రాంతి దినమున యాజకులు ఉల్లంఘించి ఉన్నందున నిర్దోషులై ఉన్నారని మీతో నిశ్చయముగా నేను చెప్తున్నాను. ఈమె లేకని యాజకుడు ఆ రొట్టెలు దావీదుకి ఇవ్వకూడదు, కానీ ఇచ్చాడు. అంటే ఆయన ఆజ్ఞను మీరినట్టే కదా. ఆ రొట్టెలు దావీదు తినకూడదు, మరి తిన్నాడు. ఆయన కూడా ఆజ్ఞను ఉల్లంఘించినట్లే కదా. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించాడు. దేవుని మందిరంలో యాజకులు తప్ప ఎవరు ప్రవేశించరు. అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానను తనతో కూడా ఉన్నవారనను తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు. ఆయన చచ్చిపోయారా? తినేం చచ్చిపోలా, వాళ్ళు బ్రతికున్నారు. అలాగే మరి యాజకులు కూడా విశ్రాంతి దినమున దేవాలయములో ప్రవేశించి మరి విశ్రాంతి దినములు ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీతో నిశ్చయంగా. యాజకుడు అతిక్రమించారు, దావీదు అతిక్రమించారు, కానీ వాళ్ళు నిర్దోషులుగా ఉన్నారు. బాబు అన్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. మన దేవుడు దేవాలయం కంటే గొప్పవాడు. మీరు మీ ఇంట్లో ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు. మీరు చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసిన దేవుడు ఆలకించాడు. మీరు ఎక్కడ కూర్చున్న ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ఆలకించిన స్థలమే లేదు. అలనాడు సమరయ స్త్రీ చెప్పింది, అయ్యా మా పితరులు ఆ పర్వతమునందు దేవుని ఆరాధించారు, కానీ ఆరాధించవలసినటువంటి స్థలము యెరూషలేములో ఉందంట కదా అని అడిగింది. అప్పుడు ఆమెతో ప్రభు అంటాడు, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఆ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధించరు. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారు. ప్రియులారా, అంటే దేవుణ్ణి మనం ఆరాధించే వారముగా ఉండాలి. దేవునికి ఎటువంటి ఆరాధన కావాలంటే ఆత్మతో సత్యంతో కూడినటువంటి ఆరాధన చేయాలి. ఇక్కడ దావీదు తన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని సౌలు రాజు దగ్గర నుంచి పారిపోతూ ఆయన నోబులో ఉన్నటువంటి అహీమెలెకు అనే యాజకుడి దగ్గరికి వచ్చాడు. యాజకుడి దగ్గరికి వచ్చి నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? అబద్ధం చెప్పాడు. నేను రాజు పని నిమిత్తం వచ్చాను, ఆ పని అయిందాక ఎవరితో ఏమీ చెప్పొద్దన్నాడు రాజు, తినడానికి నీ దగ్గర ఏమైనా రొట్టెలు ఉన్నాయా అని అడిగాడు. దావీదు ఎందుకు వచ్చాడని ఆయన భయపడ్డాడు.
నువ్వు వచ్చిన పని ఏమిటి అని అడిగితే రాజు ఆ పని ఎవరితో ఏమీ చెప్పొద్దన్నాడు. మాకు ఆకలిగా ఉంది, మాకు తిననీకి నీ దగ్గర ఏమైనా రొట్టెలు ఉన్నాయా అని అడిగితే సాధారణమైనటువంటి ప్రజలు తినే రొట్టెలు మా దగ్గర లేవు, కానీ సముఖపు రొట్టెలు ఉన్నాయి, పరిశుద్ధ రొట్టెలు ఉన్నాయి. ఆ పనివారి యొక్క వస్త్రములు పవిత్రములే, మేము స్త్రీలకు దూరంగా ఉండి 3 దినములు అయింది అన్నప్పుడు మరి ఆ సముఖపు రొట్టెలను ఇచ్చాడు అహీమెలెకు. ఆ రొట్టెలు తిన్నాడు, ఆయన దారిని పడి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి మరి ఆయన అబద్ధం చెప్పి పాస్టర్ గారి దగ్గర ఆహారం తీసుకున్నాడు. పాస్టర్ గారు కూడా ఆయన మాటలు నమ్మి దేవునికి భయపడుకోకుండా ఆ రొట్టెలు ఇచ్చేసేసాడు. అందుకని ఇక్కడ ప్రభువారు ఏం చెబుతున్నాడంటే, దావీదుతో కూడా ఉన్నవారును ఆ రొట్టెలు తిని కూడా నిర్దోషులు అయ్యారు. యాజకులు విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులు అయి ఉన్నారు అని మీ యొక్క ధర్మశాస్త్రంలో మీరు చదివారు కదా. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసయ్య దేవాలయం కంటే గొప్పవాడు. ఆయన మోషే కంటే గొప్పవాడు, అహరోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, అందరికంటే ఆయన గొప్పవాడు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడయ్యుండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తుడిగా సిలువ మరణం పొందినందుక ఆయన విధేయత చూపెట్టిన వాడై ఉన్నాడు ప్రియులరా. అందుకని అన్ని నామముల కంటే పైనున్న నామముగా తండ్రి అయిన దేవుడు ఆయన నామాన్ని హెచ్చించాడు. ప్రతి మోకాలు ఆయన నామములో వంగాలి, ప్రతి నాలుక ఆయన్ని స్తుతించాలి, గణపరచాలి, కీర్తించాలి ప్రియులరా. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 24వ వచనం నుంచి చూద్దాం. నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత మట్టుకు ద్రాక్ష పండ్లు తినవచ్చును. దేవుడు ధర్మశాస్త్రంలోనే చెప్పాడు. నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు, అక్కడ నీకు ద్రాక్ష కాయలు తినాలని నీకు అనిపించినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత మట్టుకు ఆ ద్రాక్ష పండ్లు తినవచ్చును, కానీ నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. చూసారా, మీరు ఒక పొలం వెళ్తారు, తినే వస్తువు అయితే తింటారు, ఏదైనా జామ చెట్టో లేకపోతే ఏదో ఒక తినే కాయలు ఏదైనా కనబడినప్పుడు కోసుకొని తింటే అది తప్పు కాదంట, అది పాపం కాదంట, అది ఓడికి కోసుకుంటే పాపం. మీకు అర్థమవుతుందా? ప్రభువారు ఏమంటున్నాడంటే, నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీకు ఇష్ట ప్రకారము నీకు చాలినంత మటుకు ద్రాక్ష పండ్లు తినవచ్చును, కానీ నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. అంటే ఒడిలో కానీ పాత్రలో కానీ వేసుకోకూడదు. ఇంకా చూసినట్లయితే నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చును, కానీ నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు. ధర్మశాస్త్రంలో ఉంది కదా, నువ్వు వెళ్తున్నావు, వెన్నులు తుంచుకో, తిను, అదేం తప్పులేదు. దాని మీద నువ్వు కొడవలు వేయకూడదు, మోపులు కోసుకోకూడదు, తప్పు కదా అది. ఇప్పుడు ప్రభువారు ఏమన్నాడు, నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వెళ్ళినప్పుడు నీకు చాలినంత మట్టుకు నీకు ఇష్టమైనంత మట్టుకు కోసుకొని తిను, అది తప్పు కాదు. నీ పొరుగువాని యొక్క పొలానికి నువ్వు వెళ్ళినప్పుడు నీ చేతితో వెన్నులు తుంచుకొనవచ్చును, కానీ నీ పొరుగువాని పంట చేని మీద కొడవలు వేయకూడదు. నువ్వు విత్తనం వేస్తే దేవుడు నీకు పంట ఇస్తున్నాడు, గొప్ప పంట ఇస్తున్నాడు. గుప్పుడు తింటే తప్పేముంది? అసలు తినవచ్చునని దేవుడే చెప్పాడు, ధర్మశాస్త్రమే చెబుతుంది. కానీ ఇక్కడ పరిశీలు శాస్త్రులు ఏం చెబుతున్నారు? విశ్రాంతి దినమున నీ శిష్యులు ఎందుకు వెన్నులు తుంచుకొని తింటున్నారు అని తప్పు మోపితే ప్రభు అంటున్నాడు, దావీదుతో కూడా ఉన్నవారును యాజకులే తప్ప మరెవరు తినకూడని సముఖపు రొట్టెలు తిని వారు నిర్దోషులై ఉన్నారే. మరియు యాజకులు కూడా విశ్రాంతి దినమును ఉల్లంఘించి ఉండి వారు నిర్దోషులై ఉన్నారు కదా, వారికి ఏ కీడు ఏ శోధన వారికి రాలేదు కదా. దేవాలయం కంటే గొప్పవాడిని నేను, ఆకలి అయింది వారికి, తింటున్నారు, అది తప్పుగా భావిస్తూ ఉన్నారు. ప్రభు ఊరుకున్నాడా? మరి దావీదు చేసింది మీరు చదవలేదా? తనతో కూడా ఉన్నవారును మరి ఆకలి కొనినప్పుడు సముఖపు రొట్టెలు తిని నిర్దోషులయ్యారయా? యాజకులు తినే రొట్టెలు వాళ్ళు తిని పరిశుద్ధులయ్యారయా? యాజకులు కూడా విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారే.
వారికి లేని కీడు ఏదో 2 గుప్పులు తిన్నంత మాత్రాన పాపం వచ్చేసేస్తుందా మీకేమన్నా? మీ ధర్మశాస్త్రంలో మీరు చదవలేదా? నేను దేవాలయం కంటే గొప్పవాడినని ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికాడు ప్రియులారా. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వెళ్ళినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత మట్టుకు ద్రాక్ష పండ్లు తినవచ్చును, కానీ నీ పాత్రలో వాటిని వేసి కొనకూడదు. చాలామందికి ఏంటంటే ఆశ ఎక్కువ, కక్కుర్తి ఎక్కువ, దాచిపెట్టుకుంటూ ఉంటారు. మీరు కూడా ఏదైనా పొలం వెళ్ళినప్పుడు కొన్నిటిని దాచిపెట్టుకోకూడదు. చెప్పి తీసుకోండి, అడిగి తీసుకోండి. తగిన వస్తువు అయితే తినండి. తెలియకుండా మీరు దొంగతనంగా తెచ్చుకోకూడదు. అర్థమవుతుందా? చిన్ని దొంగతనం మీరు చేస్తే దేవుడికి సమాధానం చెప్పాలి.